తన స్వార్థానికి నా కొడుకు జీవితాన్ని నాశనం చేసింది. 18 ఏళ్ల క్రితం జరిగిన కథే మళ్ళీ ఈ ఇంట్లో ఇప్పుడు జరిగింది. ఏం జన్మలో ఏమి పుట్టుకలో. చిచి, ఇంకాపు దమయంతి, ఆపే. వినడానికి అసహ్యంగా ఉంది. కళ్యాణి మనసులో ఎప్పటికీ అలాంటి కుట్రలుండవు. నిండు నెలలతో ఉన్న సంపద తన జీవితాన్ని కాపాడమంటే కళ్యాణేమో తన జీవితం గురించి ఆలోచించకుండా పెళ్లి పీటల మీద కూర్చుంది. సిద్ధుతో పెళ్లికి సిద్ధపడింది. దేవుడా కాపాడు అని దేవుణ్ణి వేడుకుందే కాని ఎవరి జీవితమో నాశనమైతే నాకేంటి అని తను అనుకోలేదు. అంత గొప్పది నా కూతురు. అబ్బో, నిజమేలే, చాలా గొప్పది. అసలు దీన్ని కూడా ఇంటి నుంచి తరిమేస్తే దరిద్రపోతుంది. ఎవరిని తరిమేస్తావు? ఇదిగో ఈ డబ్బు తీసుకో, మిగిలిన డబ్బు త్వరలోనే ఇస్తాం. అంతవరకు మేము కూడా ఇక్కడే ఉంటాం. రూపాయి 2 రూపాయలు కాదు నాన్న, 3 కోట్లు. ఎప్పటికి తీరుస్తారు? ఎలా తీరుస్తారు? అమ్మా, నువ్వు ఆగమ్మా. ఈ ఇంట్లో ఉంటాం, బయటికి వెళ్ళం అనేవాళ్ళు ఎవరైనా ఉంటే నా బిడ్డను దాటుకుని వెళ్ళండి. అప్పుడు ఈ ఇంట్లోనే ఉండొచ్చు. పర్వతనేని శివపార్వతి గారు మాటిచ్చిందంటే తప్పదు అనేది నాకు చిన్నప్పటి నుండి తెలుసు. ఇప్పుడు కూడా మాట మీద కట్టుబడే ఉంటుందని అనుకుంటున్నాను. ప్రాణం పోయినా మాట తప్పదు. మంచిది, మీ సామాన్లు సర్దుకొని ఈరోజే వెళ్తారనుకుంటున్నాను. అనుపమ, పల్లవి, వినపడిందిగా? మళ్ళీ చెప్పించుకుంటారా? పదండి. ఖైదీ డ్రెస్సులో ఉండేవాడివి, చాలా రోజుల తర్వాత కలర్ డ్రెస్ వేసుకున్నావు. నా కూతురు పెళ్లి కదా సార్. అవునులే, నెంబరున్న బట్టలతో వెళ్తే నేను ఖైదీ అనుకుంటారు, కానీ పెళ్లి కూతురు డాడీ అని ఎవరనుకుంటారు? త్వరగా వెళ్దాం సార్. పర్మిషన్ వచ్చేదాకా వచ్చిందా అని పోరు పెట్టావు. వచ్చాక కూడా తొందర పెడతావేంటి? కూతురు పెళ్లి కదా సార్. అవునులే, ఇదిగో ఇక్కడ సంతకం పెట్టు. వెళ్దామా సార్? సరే. పప్పన్నమేనా, నాన్ వెజ్ కూడా ఉంటుందా? పదండి సార్.
అనుపమా, ఇంకా ఆలస్యం ఎందుకు? మనం పరాయి వాళ్ళమని మళ్ళీ వాళ్ళతో చెప్పించుకోవాలా? బట్టలు సర్దు. ఇన్ని రోజులు మనది కాని ఇంటిని మనదనుకుని ఉంటున్నాం. వయసు మీద పడి మతిమరుపొచ్చి నేను మీ నాన్న మర్చిపోయామే అనుకో. నువ్వైనా గుర్తు చేయాలి కదా. సర్లే, జరిగిందేదో జరిగిపోయింది. వాళ్ళు గుర్తు చేశారు కదా. సూర్యాస్తమయంలో వెళ్ళిపోవాలి. చీకటి పడితే ఇంటికి అంత మంచిది కాదు. ఎందుకమ్మా నన్ను ఒక్క మాట కూడా అంటలేదు? జరిగిందంతా నాకెందుకు చెప్పలేదు అని ఒక్క ప్రశ్న కూడా నన్నెందుకు అడగడం లేదమ్మా? నేను ప్రశ్నించాను అంటే నా ఉనికిని నేను ప్రశ్నించుకున్నట్టే కదా అనుపమా. జరిగిన దాంట్లో నీది కళ్యాణిది తప్పుందని నేను అనుకోవట్లేదు. శౌర్య చెప్పినట్టు కళ్యాణి మాటలు విని సంపద వెళ్ళిపోయిందంటే నేను నమ్మను. ఒకవేళ కళ్యాణి చెప్పినా ఇంత సంస్కారహీనమైన పని చేయడానికి తనకు బుద్ధుండక్కర్లా? శివ, శౌర్య ఏదో ఆవేశంలో వెళ్ళిపోమంటే మనం ఎలా వెళ్ళిపోతాం? వాడు పొమ్మంటే పోవాలా? నిజంగా వాడికి డబ్బే కావాలంటే నిదానంగా తీరుస్తామని చూద్దాం. వద్దండి, వద్దు. దస్తావేజుల మీద నేను సంతకం పెట్టాను, మాటిచ్చాను. అయినా మనం ఇంట్లో ఉండటం మన కన్న కూతురికి మనవడికే ఇష్టం లేనప్పుడు మళ్ళీ మనం ఇక్కడే ఉంటామని ఎలా అడగలమండి? అమ్మా, మీరెంత ఇష్టపడి ఇల్లు కట్టించుకున్నారో నాన్న చెప్పేవారు. ఎంతో ప్రేమతో ఇల్లులా కాకుండా దేవాలయంలా భావించి కట్టించుకున్నారు. ఇన్నేళ్లుగా ఈ ఇంటితో పెంచుకున్న మమకారం నిన్నెలా వెళ్ళనిస్తుందమ్మా? వెళ్ళాలంటే నాకే ఎంతో బాధగా ఉంది. పైకి మీరు గంభీరంగా ఉన్నా మనసులో ఎంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. ఎంత బాధపడ్డా వదిలిపెట్టి వెళ్లాల్సిన సమయం వచ్చినప్పుడు తప్పదనుపమా. అది ఇల్లైనా దేహమైనా. అమ్మా, అలా అనకమ్మా. శౌర్యాన్ని నేను వెళ్ళి అడుగుతాను. శౌర్యకి నేనంటే ప్రేమ, నేను అడిగితే కాదండు. అనుపమా, నువ్వు నేను వేరు కాదని నీకెన్నోసార్లు చెప్పాను.
అయినా నీకింత పిచ్చి ప్రేమ ఏమిటి అనుపమా? శౌర్య నిన్నన్న మాటలు మర్చిపోయావా? చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో సోషల్ చెప్పే పంతులు ఇంగ్లాండ్ దేశాన్ని రాణులు పరిపాలిస్తారని ఏ ముహూర్తాన నాకు చెప్పారో కానీ అప్పటినుంచి బతికితే రాణిలా బతకాలనుకునేదాన్ని. అప్పటి కల ఇప్పటికి నెరవేరుతుంది. ఈరోజు ఎంత ఆనందంగా ఉందో. అనుపమ పీడ విరగడైంది. ఆ సంపద దరిద్రం వదిలింది. నా ఇంటి పరువు నాకు దక్కింది. ఇక కళ్యాణి అంటావా? దూడకి పలుపుతాడు వేసినట్టు నా కొడుకు కళ్యాణి మెడలో తాళి కట్టాడు కదా, చచ్చినట్టు పడుంటుంది. అది చచ్చేదాకా దాన్ని సాధిస్తూ ఉంటాను. దమయంతి, అసలు మనిషివేనా? కన్న తల్లిని కన్న తండ్రిని డబ్బుల కోసం వెళ్ళిపోమంటావా? నీకు తోడు నీ కొడుకు. వాడు ఆవేశంలో ఉన్నాడు, ఆలోచించలేకపోతున్నాడు అనుకోవచ్చు. నీకేమైంది? ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెళ్ళి ఆపు. ఇక్కడే ఉండమని చెప్పు. ఈ వయసులో ఎక్కడికైనా వెళ్తారు. ఎక్కడికైనా వెళ్ళనివ్వండి. అయినా ప్రతి ఒక్క అనాథల్ని చేరదీసి వాళ్ళకి కన్న కూతురు కంటే ఎక్కువ విలువిచ్చినప్పుడు వాళ్ళు ఆలోచించాల్సింది. నువ్వు ఇలాంటి దానివి కాబట్టే నీకంటే అనుపమకి కళ్యాణికి విలువనిచ్చి నెత్తిన పెట్టుకున్నారు. డబ్బంటే ఆశ ఉండొచ్చు దమయంతి, అత్యాశ కాదు. ఇన్ని రోజులు నువ్వు వాళ్ళని ఎన్ని సూటిపోటి మాట్లాడినా అది నీ నైజం అనుకున్నాను. నీ మనసింత కఠినం అనుకోలేదు. అయినా తప్పు చేసింది శౌర్య భార్య. దానికింతమందికి శిక్ష వేయడం కరెక్ట్ కాదు దమయంతి. మీ కుటుంబంలోకి మధ్యలో వచ్చిన వాణ్ణి. మీ అమ్మ వాళ్ళు వెళ్ళిపోతుంటే నాకే బాధగా ఉంది. కానీ నీకు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎందుకుంటుందండి బాధ? శౌర్యని కనింది నేను, పెంచింది నేను. కానీ వాడు చిన్నప్పటి నుంచి మా అన్నయ్యను అనుపమని ఎక్కువ ప్రేమించేవాడు. అందరిలో వాణ్ణి మా అమ్మ నీకు అనుపమ ఇష్టమా మీ అమ్మ ఇష్టమా అంటే అనుపమమ్మ ఇష్టం అన్నాడు. ఆ రోజు వాడన్న మాట నాకు ఇప్పటికీ గుర్తుంది. నా కొడుకు అంతలా అనుపమని ప్రేమిస్తే ఆ అనుపమ అజయ్ కూతురు కళ్యాణి కలిసి నా బిడ్డ జీవితం నాశనం చేశారు. ఈ రోజు రేపొద్దున నేను రోడ్డు మీద వెళ్తుంటే ఏం దమయంతి నీ కోడలు లేచిపోయిందంట కదా అంటే నేను తలెక్కడ పెట్టుకోవాలి? నా కొడుకుని చూసి నలుగురు పోలీస్ ఆఫీసర్ పెళ్ళామే లేచిపోయిందంటే వాడు ఆ బాధ భరించగలడా? మా బాధల కంటే వాళ్ళ బాధలే పెద్దవి కావాలండి. మీరు కొంచెం వాళ్ళ మీద ప్రేమ చూపించడం తగ్గించుకొని ఆ ప్రేమేదో మా మీద చూపిస్తే సంతోషిస్తాం. నీకు చెప్పినా ఒకటే, రాయికి చెప్పినా ఒకటే. నువ్వేమో రెక్కలు చాచి రిప్పున లేచిన పక్షై పైకి గిరి. సంపద అంటే నాకు ప్రాణం. సంపద పక్కన ఎవరూ లేకుండా ఎక్కడికి వెళ్ళనివ్వకండి. క్షమించమ్మా, బీరువాకి మారుతాళం చేయించాను. అది సిద్ధుకిచ్చి డబ్బులు తీసుకుని వెళ్ళిపోమని చెప్పాను. అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా ఆఫీసర్? నువ్వేంటి అనుపమమ్మని నాన్నమ్మ వాళ్ళని ఇంటి నుంచి వెళ్ళిపోమనడమేంటి? పైగా వాళ్ళని పేర్లు పెట్టి మరీ పిలిచావు. నీ భార్య చేసిన తప్పుకి అసలు ఇలా జరుగుతుంది అని ఎప్పుడూ ఊహించని వాళ్ళకి నువ్వు శిక్ష వేశావు. తప్పు వాళ్ళది అని నువ్వంటున్నావు. నీ భార్య మీద ప్రేమని వాళ్ల మీద నా మీద కోపంగా మార్చుకొని మా అందరికీ శిక్ష వేశానని నువ్వనుకుంటున్నావు. కానీ వాళ్ళందర్నీ దూరం చేసుకొని నీకు నువ్వే శిక్ష వేసుకుంటున్నావని తెలుసుకోలేకపోతున్నావు. ఎందుకంటే నీ కళ్ళతో పాటు నీ మనసు కూడా ఈ రోజు గుడ్డిగా మారిపోయి
నిజమేంటో చూడలేకపోతున్నాయి. చూసినా అది నిజం, అదే నిజమని ఒప్పుకోలేకపోతున్నాయి. ప్రేమ గుడ్డిది అంటే ఏమో అనుకున్నాను. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నిజమనిపిస్తోంది. గుడ్డిగా ప్రేమించడం, గుడ్డిగా నమ్మడం కాదు, నిజాలు తెలుసుకోవాలి. నీ భార్య చేసింది తప్పు, మేమందరం కాదు. నా భార్య తప్పు చేసింది నిజమే, కానీ తన మనసు మార్చి తప్పు చేసేలా చేసింది నువ్వు. తన మనసులో సమాధైన కథాన్ని నీ మాటలతో తవ్వి పారిపోయేలా చేశావు. అసలు తప్పంతా నీదే. నిన్ను వెనకేసుకొచ్చిన మీ అమ్మ అనుపమాదే. అవును, తప్పంతా మాదే. నీ భార్యని నీలాగే గుడ్డిగా నమ్మావు. నువ్వు నీ భార్య సుఖంగా ఉండాలని అనుపమమ్మ అంటే నేను అమ్మ మాటలకి గంగిరెద్దుల తలూపాను చూడు. అది నా తప్పు, మా అమ్మ తప్పు. కళ్ళ నిండా కన్నీళ్లు పెట్టుకొని డ్రామా ఆడితే కరిగిపోయి నా జీవితాన్ని బలిగా పెట్టాను చూడు. అది నా తప్పు. ఒక్కసారి ఈ ఇంట్లో జరిగిన తప్పు మళ్ళీ జరగకూడదని నేను అనుపమమ్మ భయపడ్డాను చూడు. అది మా తప్పు. నాకు తెలిసి సంపద మనసులో నువ్వు లేవు, నువ్వు లేవు, నువ్వు లేవు. సిద్ధునే ఉన్నాడు, తను మర్చిపోలేదు. నిజంగా నీ మీద ప్రేమ ఉంటే, నీ ప్రేమకి గుర్తుగా పుట్టిన ఈ బిడ్డ మీద ప్రేమ ఉంటే ఇలా పుట్టిన బిడ్డని వదిలేసి వెళ్ళేది కాదు. అలాంటి దానికోసం ఈరోజు ఇంతమందిని బాధ పెడుతున్నావు. పోయేది పోకుండా ఒక లెటర్ రాసిపోతే దాన్ని పట్టుకొని నన్ను దోషంటున్నావు, తప్పు చేశాను అంటున్నావు. నువ్వు పోలీస్ ఆఫీసర్వే కదా, ఎంక్వైరీ చేసి తనని సిద్ధుని పట్టుకోకుండా నీ చేతకాని తనంతో ఇంట్లో వాళ్ళందరినీ వెళ్ళిపోమంటున్నావు. నువ్వింకొక్క మాట మాట్లాడినా చంపేస్తాను, చంపేస్తాను, చంపేస్తాను. లేదు నాన్న, లేదు నాన్న, ఏడవకు, ఏడవకు. భయపడ్డావా? ఈ రాక్షసుని చంపేస్తానని. ఇది నీ అమ్మని నాకు నీకు దూరం చేసింది. ఇలాంటి దాన్ని
ఒక్క తూటాతో ఎందుకు చంపేస్తాను? ప్రతి క్షణం ప్రతిరోజు మాటలతో చేతలతో చంపేస్తాను. ఏడవద్దు. పిల్లలకి ప్రేమలు పంచాలి, పగల్ని, కోపాల్ని, ద్వేషాల్ని కాదు. ఇవ్వండి. అరే రే కన్నయ్య, ఏడవకు నాన్న, ఏడవకు, ఏడవద్దు.